యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా వలిగొండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎల్ఎస్ చంద్రశేఖర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య గౌడ్, సర్పంచ్ బొల్లా లలిత శ్రీనివాస్, ఎంపీపీ నూతి రమేష్, రాజు వలిగొండ, ఎస్ఐ పెండియాల ప్రభాకర్, ఏఎస్ఐ శ్యామ్ సుందర్, ఉప సర్పంచ్ మైసొల్ల మచ్చగిరి, రాచకొండ కృష్ణ, మారోజు అనిల్, బచ్చు శ్రీనివాస్, గోదా శ్రీనివాస్, మైసొల్ల రామనర్సు, డోగిపర్తి సంతోష్ కుమార్, రేగూరు అమరేందర్, మాటూరి శివ చీకటిమల్ల, హరిబాబు, బీజేపీ నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామ మందిరాన్ని ఈరోజు రాముని ప్రతిష్ట జరిగింది. ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి, అంటే దాదాపు ఒక 500 సంవత్సరాల కంటే ముందు అక్కడ రామాలయం నిర్మించబడ్డది. త్రేతాయుగంలో రాముడు అయోధ్య నగరాన్ని ఉండి పరిపాలన చేశాడు. ఆ విధంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీరాముడు ఆ రోజు చేసినటువంటి పరిపాలన కాలక్రమేణా మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి కొంతమంది రాజులు కానీ వేరే మతస్థులు కానీ దాన్ని రామ మందిరాన్ని అక్కడ ఆనవాళ్ళు అంటే పూర్తిగా కాకుండా కొంత భాగాన్ని చెదరగొట్టి రామాలయం లేదు అనే విధంగా కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ రామ మందిరం, రాముని ఆలయం, ఈ 500 సంవత్సరాల పురాతన రామాలయం గత రామజన్మభూమి కార్యక్రమం నడిచింది ఒక 25-30 సంవత్సరాల క్రితం. హిందూ బంధువులందరూ అందరూ కలిసి చేసుకున్నటువంటి ఒక గొప్ప పండుగ. అన్నగారు చెప్పినట్టు సుమారు నాకు తెలిసి 495 సంవత్సరాల మరి నిరంతర పోరాటం వల్ల ఎంతో మంది కరసేవకులు, దాదాపు ఒక 4000 మంది కరసేవకులు బలిదానం అయినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ అపరిష్కృతంగా మిగిలినటువంటి ఈ అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పూనుకొని అందరినీ ఒప్పించి మరి అందరి మెప్పుతోటి ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని మరి ఒక భవ్యమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి, ఒక మహత్తరమైనటువంటి ఒక రామాలయాన్ని అయోధ్యలో నిర్మించినటువంటి సందర్భంగా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఈ పండుగ జరుపుకోవడానికి, దేవాలయ నిర్మాణానికి మరి అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ తోచిన కొద్ది కూడా మరి ప్రభుత్వం సొమ్ము కాకుండా ప్రజల సొమ్ముతోటి, ప్రజల భాగస్వామ్యంతో ఆ దేవాలయం నిర్మించుకున్నందుకు కూడా మనకందరికి కూడా గర్వంగా ఉంది. మనం అందరం కూడా అందులో పాత్రదారులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఇక్కడ నుంచి కూడా మన హిందువులందరూ కూడా ఐక్యతతో బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన ఒలిగొండలోని రామాలయంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ నినాదాలతో మన రామాలయం అంతా మారుమోగుతుంది. జనాలు మనం అనుకున్న కంటే ఎక్కువనే వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అలాగే మనం ఒక 500 సంవత్సరాల నాటి కళ నెరవేరినందుకు ఈ మనం ఉన్న తరం మనం ఆ కార్యక్రమాన్ని చూస్తున్నందుకే మన జన్మ ధన్యమైంది అనుకోవాలి. ఎందుకంటే ఒక 500 సంవత్సరాల చరిత్ర ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కళ నెరవేర్చినందుకు నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై హింద్. ఈ ఉత్సవం ఎలా జరుగుతుందంటే 500 ఏళ్ల నిరీక్షణ మన భారతీయులకి. అది ఈరోజు మోదీ గారి ఆధ్వర్యంలో మనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ హిందుత్వం గురించి దేశాలకు చాటు చెప్పిన వ్యక్తిగా ఆయనకు మనం కృతజ్ఞత బాధలు, ఆయనకు నమస్కారాలు అర్పిస్తూ ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎంపీపీ గారు రమేష్ బాబు గారు మరియు రమేష్ రాజు గారు మరియు గ్రామ సర్పంచ్
లలితా శ్రీనివాస్ లలితా శ్రీనివాస్ గారు వచ్చి ముందుండి ఈ కార్యక్రమం జరిపినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.